ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంకా సరళ అలాగే సత్యం ఫోటో పెట్టుకొని అందరూ బాధపడుతూ ఉంటే, కావేరి అయితే మీరే బాధపడుతూ ఉంటే ఇంకా పిల్లల పరిస్థితి ఏంటని సర్ది చెప్తూ ఉంటుంది. ఈ లోపల ఇంకా దేవ నాగవల్లి అయితే అక్కడికొచ్చి ఫస్ట్ మేము ఆ ఇంటినంతా చూసి చాలా నవ్వుకుంటారు. మళ్ళీ ఏం ఎరగనట్టుగా మళ్ళీ లోపలికైతే వచ్చి ఎంత కష్టం వచ్చింది మీకు అని చెప్పనని అమ్మ అని చెప్పని అంటాడు. అప్పుడు ఇదంతా మా తలరాత అన్నయ్య అని చెప్పనని ఇంకా సరళ కూడా అలాగే అంటుంది. అప్పుడు ఇంకా అవును అందరూ ఉన్నారు కానీ చిన్ని కనిపించడం లేదు, ఏమి అంటే తన్ని వేరే దగ్గర పంపించేశాను, మాకు పట్టిన దరిద్రం వదిలించుకున్నాను అని చెప్పని ఇంకా సరళ నోటితోనే చిన్ని ఎక్కడుందో అని చెప్పిన విషయం అయితే దేవా తెలుసుకుంటాడు. తర్వాత సరేనండి ఉషా టీచర్ గారు, ఇప్పుడు తనకి సత్యం కూడా లేడు కదా, మీరే కొంచెం తోడుగా ఉండండి అని చెప్పని అంటూ ఉంటే దేవాన్ని చూస్తున్నప్పుడంతా కావేరి అయితే చాలా కోపంతో ఉంటుంది. అప్పుడు నువ్వే చంపి నువ్వే పరామర్శించడానికి వచ్చావరా అని చెప్పనని తను అంటూ ఉంటే ఇంకా ఫోన్ అయితే అక్కడ పెట్టేసి సత్యం ఫోటో దగ్గర వాళ్ళైతే ఇంకా సత్యంకి కొంచెం పూలేసి దండం పెట్టుకుంటారు. సరే ఇంకా మేము వెళ్ళొస్తాము చెల్లమ్మ, నీకు ఏ అవసరం ఉన్నా ఉషా గారు మీకే చెప్తున్నాను, మా చెల్లెలకి ఏ అవసరం ఉన్నా మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి, ఇమ్మీడియట్గా వచ్చి నేను ఆ సహాయం నేను చేస్తానని చెప్పి అనేటప్పటికీ ఒక తోడబుట్టినోడు మాదిరిగా ఇట్లా అంటున్నాడని చెప్పని సరళ చాలా పొంగిపోతుంది. అప్పుడు ఇంకా సరే వెళ్ళొస్తామని చెప్పని వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లిని అయితే నువ్వు లోపలికి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను, నా ఫోన్ మర్చిపోయానని చెప్పని వస్తాడు. ఇంకా ఫోన్ తీసుకొస్తానని చెప్పని అనేటప్పటికీ ఇంకా వీడెందుకు మళ్ళీ రివర్స్ వస్తున్నాడని చెప్పని కావేరి ఎదురెళ్తుంది. ఏంటి కావేరి, నేను చెప్పిన కండిషన్కి నువ్వు ఒప్పుకొని ఉండుంటే ఈరోజు మీ అన్నయ్య బతికి ఉండేవాడు కదా, అయినా మీ అన్నయ్యకి ఎంత కష్టం వచ్చింది, ఆ బాలరాజే కదా ఇదంతా చేశాడని చెప్పనంటే బాలరాజు చంపాడు అనేటప్పటికీ ఇంకా కావేరికి అయితే కోపం వచ్చి తప్పు నువ్వు చేసి వాడి మీద ఎందుకురా నువ్వు నింద వేస్తున్నావు అంటే, ఓహో తెలిసిపోయిందా, ఆ బాలరాజు నీకు చెప్పేశాడు మొత్తము, అవును నేనే చంపేశా మీ అన్నయ్య, మీ సత్యంనే కాదు చిన్నిని కూడా దూరం చేస్తా, అలాగే నీకు బాలరాజును కూడా దూరం చేస్తా, నీకు ఒక్కొక్కరిగా అందరినీ దూరం చేస్తా, మీ అన్నయ్య కుటుంబాన్ని కూడా ఏ ఒక్కరిని ఉండేనివ్వనని చెప్పనేటప్పటికీ ఇంకా కావేరికి చాలా కోపం వచ్చి నేను తలుచుకుంటే ఇంక నీ బతుకంతా నాశనం అయిపోతుంది.